ఉత్తరం చూద్దామండి. విజయవాడ నుంచి గిరిజా కుమారి రాస్తున్నారు. పేరుని నక్షత్రాన్ని బట్టి ఇల్లు కట్టుకోవాలా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. నక్షత్రం పేరు సరైనటువంటి ముహూర్త బలం దాన్ని బట్టే నిర్మాణాలు చేస్తారు. పూర్వీకుల నుంచి కూడా సంక్రమించినటువంటివి కనుక ఉన్నట్లయితే అక్కడ వర్గులతో పని లేదు. వీళ్ళంతా వీళ్ళు కొనుగోలు చేసుకొని కట్టుకునేటప్పుడు మాత్రం వీరికి వర్గురీత్యా ఏ దిశ సానుకూల పడుతుందో తెలుసుకొని నిర్మాణం చేయటం సర్వే సర్వత్రా శుభదాయకం. యా రాలావా అనేటువంటి పేర్లు ఉన్నటువంటి వారికి తూర్పు పడమర దక్షిణం బాగా కలిసి వస్తాయి. ఇలా వర్గుల రీత్యా కూడాను గృహ నిర్మాణాలు చేసుకొని అష్టైశ్వర్య సిద్ధిని అనుభవించడానికి ఆస్కారం ఉంది. అదే పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆస్తిపాస్తులు కనుక ఉండి పాత గృహాన్ని పడగొట్టి కట్టేటప్పుడు మాత్రం ఇవన్నీ కూడా లెక్కలోకి రావు. ఏది అయినప్పటికీ సుముహూర్తము, ఆ యొక్క గ్రహచార గతి, వారి యొక్క నక్షత్ర బలములో దాగిన పరమార్థాన్ని అంచనా వేసి శుభముహూర్తంలో శుభమాసంలో గృహ నిర్మాణం చేసినట్లయితే సర్వే సర్వత్రా శుభం చేకూరుతుంది. చాలా సంతోషం అండి. మీ సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు.